అధికారంలోకి రాగానే పంటల బీమా అమలు చేస్తామన్న ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఊతరగొట్టారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఈ వానాకాలం నుంచే రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయబోతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు కూడా. కానీ మంత్రి మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సీజన్లు పూర్తవుతున్నా బీమా అమలు చేయటంలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ వర్షాలతో సుమారు 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. ఫసల్ బీమా ఉంటే రైతులకు ఆర్థిక భరోసా దక్కేదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులే నష్టాలను భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు. ఈ ఏడాది మార్చ్, ఏప్రిల్ నెలల్లో కూడా అకాల వర్షాలతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. మార్చిలో కురిసిన వర్షాలతో 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించి ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ఏప్రిల్లోనూ సుమారు 3,120 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఆ రైతులకు ఎకరాలకు 10,000 రూపాయల పరిహారం ప్రకటించి ఇప్పటికీ చెల్లించలేదు. దాంతో ఏప్రిల్ పరిహారం ఎగ్గొట్టి ప్రస్తుత పంట నష్టానికి మాత్రమే పరిహారం చెల్లిస్తుందేమో అనే అనుమానాల్లో రైతులు వ్యక్తం చేస్తున్నారు.